ఒకప్పుడు ఒక అడవిలో గొప్ప శక్తివంతమైన ఏనుగు గజేంద్రుడు ఉండేవాడు. అతను పొడవుగా, బరువుగా ఉండేవాడు. అడవి అంతా అతడి మోటమోట దాటే నాదంతో వణికిపోతుండేది. ఆదివారాల్లో గజేంద్రుడు నది దగ్గరికి వెళ్లి నీటి కౌలు చేసేవాడు. కాని తన పెద్దదనం మీద గర్వంతో ఉండేవాడు. చిన్న జంతువులను ఎక్కడికక్కడ తొక్కేసేవాడు, అణగదొక్కేవాడు. ఒకసారి చిన్న చీమ, చిట్టి తన కుటుంబంతో వెళ్తుండగా గజేంద్రుడు పొరపాటున వాళ్ల గూళ్లన్నీ తొక్కేశాడు. చిట్టి కోపంగా అడిగింది, గ్రేటర్ దేన్, నీవు శక్తివంతుడివని తెలుసు, కాని మాకు జీవించే హక్కుంది. నీ గర్వం నీకు కష్టమే తెస్తుంది. గజేంద్రుడు నవ్వేశాడు. గ్రేటర్ దేన్, ఓ చిన్న చీమ, నువ్వు నాకేం చేస్తావ్? చిట్టి ఊపిరి పీల్చుకుంది, నవ్వి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత గజేంద్రుడు అడవిలో వేటగాళ్ల వలలో చిక్కుకున్నాడు. గొంతులో పెద్ద తాడు, కాళ్ళు బలంగా కట్టేశారు. గర్జించినా ఎవరు రాలేదు. అయితే చిట్టి ఆ శబ్దాన్ని విని వచ్చింది. తన గొప్పదయ చూపుతూ తన స్నేహితుల చీమలతో కలిసి ఆ తాడును తినసాగింది. గంటల పాటు శ్రమించి చివరకు గజేంద్రుడిని విడిపించారు. గజేంద్రుడి కన్నీళ్లు వచ్చాయి. గ్రేటర్ దేన్, చిట్టి, నువ్వు ఎంతో చిన్నవై, కాని నీ హృదయం ఎంతో పెద్దది. నన్ను కాపాడిన నీవే నా నిజమైన స్నేహితివి. ఆ రోజు నుంచి గజేంద్రుడి గర్వం పోయింది. అతను అడవిలో ఉన్న ప్రతి ప్రాణికి గౌరవమిస్తూ జీవించాడు. చిట్టితో జ్ఞాపకాలతో కూడిన స్నేహాన్ని కొనసాగించాడు.